ఏంటి యానం గోదావరి పువ్వులు పట్టుకుని వచ్చారనుకుంటున్నారా? అవునండి, ఈ పువ్వులు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఇంట్లోనే మన ఆరోగ్యం మన చేతిలోనే అని చెప్తారు కదండి, అంత స్పెషల్. సింపుల్గా చాలా చాలా ప్రాబ్లమ్స్కి ఈ పువ్వులతో మనం చెక్ పెట్టుకోవచ్చు. ఏంటి అంటే నాకు తెలిసిన ఒక 2-3 ఉపయోగాలు చెప్తాను. ఈ పువ్వులు నీటిలో వేసుకుని తాగడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది. ఈ పువ్వుల్ని నీటిలో వేసుకుని హెయిర్కి స్ప్రే చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. తర్వాత షైన్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ పువ్వుల్ని గోరువెచ్చటి నీటిలో వేసుకుని మనం టీ లాగా తాగగలిగితే గనక గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అందుకే నేను మరీ చెప్పడం కోసం ఈ పువ్వుల్ని చూపిస్తున్నాను. ఈ రోజు నేనైతే వంట చేయట్లేదు. ఈ పువ్వులతో మనం టీ ఎలా పెట్టుకోవాలి, దీని ఉపయోగాలు కూడా ఇంకా తెలుసుకుందాం. అంతే కదండి, ఇవి దొరకకపోతే గనక ఇవి చాలా కలర్స్ లో ఉంటాయి. పింక్ కలరు, వైట్ కలరు, ముద్ద కూడా ఉంటది. ఇదైతే రేఖ. అయితే ఇవి లేవు, దొరకట్లేదని మాత్రం బాధపడేదేమీ లేదు. ఆన్‌లైన్‌లో ఎండినవి కూడా దొరుకుతాయి. మనకి ఎక్కడైనా పువ్వులు కనిపిస్తే తెచ్చుకుని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. అది కూడా వద్దు, మన పువ్వుల్ని మనమే పెంచుకుందాం, మన మొక్కల్ని మనమే పెంచుకుని మనమే వాడుకుందాం అనుకుంటే గనక నర్సరీలో శంఖ పుష్పాలు మొక్క ఇవ్వండి అంటే ఇస్తారు. ఎంతో ఉండదండి, 20 రూపీస్, 30 రూపీస్ ఉంటుంది. అది తెచ్చుకుని చిన్న చిన్న కుండీలో వేసుకున్నా కూడా ఇది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. పువ్వులు కూడా ఫాస్ట్ గానే పూసేస్తాయి అన్నమాట. ఈ పువ్వుల్ని దేవుడికి పెట్టుకోవచ్చు, మనం కూడా ఇంట్లో వాడుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న పువ్వుల్ని మనం ఎందుకు వదిలేయాలి కదా? అందుకే అస్సలు మిస్ కాకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసి లైక్ కూడా చేయండి. ఇంకొక చిన్న విషయం చెప్తాను ఏంటంటే, లైక్ చేయడం వల్ల డబ్బులు రావండి, ఇంకొకరు చూడడానికి ఉపయోగపడుతుంది అంతే. నేను ఈ మధ్య వింటున్నాను ఏంటంటే, లైక్ చేస్తే డబ్బులు వస్తాయా, కామెంట్ చేస్తే డబ్బులు వస్తాయా అంటున్నారు. డబ్బులు రావండి. లైక్ చేసినా కామెంట్ చేసినా వేరే వాళ్ళు చూడడానికి ఉపయోగపడుతుంది అంతే. ఓకేనా? ఇంకా మన పువ్వుల విషయానికి వస్తే దీంతో టీ పెట్టుకోవచ్చు. ఇంకోవచ్చు, ఇది హెయిర్ కి ఫేస్ కి కూడా ఒకే బాటిల్లో యూజ్ అవుతుంది. అయితే ఇది క్యాన్సర్ వచ్చే దాన్ని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ వచ్చే లక్షణాలు అటువంటి ఏమైనా ఉన్నా కూడా ఈ పువ్వుల్ని రెగ్యులర్ గా టీలా మనం తాగగలిగితే గనక అది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా సన్నపడే వాళ్ళు, సన్నపడాలన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఉన్నాయన్నా దీని వాటర్ ని తాగితే అవి కూడా మనం నెమ్మదిగా ఒక 2 మంత్స్ రెగ్యులర్ గా తీసుకుంటే గనక మనం సన్నబడుతున్నాం అన్న విషయం మనకు తెలుస్తుంది. అది కూడా హెల్దీగా. ఎంత హెల్దీగా అంటే మన స్కిన్ గ్లో బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మనం ఇంకా ఆరోగ్యంగా సన్నబడతాం. ఇంకెందుకు ఆలస్యం, దీని నుంచి టీ ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఒక 2-3 టైప్స్ పెట్టుకోవచ్చు. మనం ఎలా తీసుకున్నా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అంతేకాదండి, వీటిని హల్వా చేసుకుంటారు, పాల్లో వేసుకుంటారు, ఎలా తీసుకున్నా పర్వాలేదు, కానీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ పువ్వుల్ని లోపలికి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, అంతే తప్ప ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని ఏమీ లేదు. మీరు పాల్లో వేసుకోవచ్చు, వేడి నీటిలో వేసుకుని తాగొచ్చు. ఏదేమైనా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ ఒక్క పువ్వు టీ తాగితే సరిపోతుందని నా నమ్మకం. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, ఇవి ఎలా రెడీ చేసుకోవాలన్నది చూపిస్తాను, చూసేయండి. ముందుగా శంఖ పుష్పాలను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను కదండి. ఈ గ్లాసులు ఏంటంటే ఒక్కొక్క గ్లాసులో నిమ్మరసం వేస్తే ఎలా ఉంటుంది, హనీ వేసి కలుపుకుంటే మన శంఖ పుష్పాల వాటర్ కలర్ ఎలా మారుతుందో చూపిస్తాను. అంతేకాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం కూడా ఉంటుంది. ఇంకా 3వ గ్లాసులో వచ్చి అది ఫేస్కి హెయిర్కి వాటర్ రెడీ చేసుకున్నాను చెప్పాను కదా, దానికోసం. ఇలా 3 గ్లాసుల్లో హాట్ వాటర్, వేడిగా ఉన్న వాటర్ అంటే కాసి పొయ్యి మీద ఉండగానే వేసుకోక్కర్లేదండి. మనం కాసేసుకుని ఒక గ్లాసులో వేసుకుని ఆ తర్వాత వేసుకోవచ్చు. పొయ్యి మీద మరగపెట్టుకున్నది కూడా చేసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ పువ్వులకి వెనక వైపు గ్రీన్ తొడుములు ఉంటాయి కదండి, ఆ తొడుములను తీసేసుకోవాలి. ఎందుకు అంటే నేను తొడుములతో ట్రై చేశాను, కొంచెం పసర వాసన వస్తుంది. తొడుములు తీసి వేసుకుంటే కనుక టేస్ట్లో ఏం తేడా లేదు, చాలా బాగుంది, ఈజీగా తాగడానికి బాగుంటుంది. అందుకని నేను ఆ తొడుములు తీసాను అనమాట.
ఒక గ్లాస్‌కొచ్చి ఒక 3, 4 వేసుకుంటే సరిపోతుందండి. ఇలా 3, 4 వేసుకొని ఒక అరగంట సేపు వదిలేస్తే, అరగంట అవసరం లేదు, ఒక 10 నిమిషాలు టైములు వదిలేస్తే గనక ఈ కలర్ అంతా దిగిపోయి మనకి బ్లూ కలర్‌లో వాటర్ కనిపిస్తుంది. అంటే లైట్ గోరువెచ్చగా ఉంటాయి మనం తాగే సమయానికి. అలా తాగితే సరిపోతుందనమాట. ఇంకా మూడో గ్లాసులో తొడిమలు తీయకుండా పువ్వులు ఎలా ఉన్నాయో అలా వేసేస్తున్నాను. అంతేకాదు నా దగ్గర ఎండినవి కూడా ఉన్నాయి. చెట్టు ఉంది కదండీ! నేను కుదిరినప్పుడల్లా కోసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. అందుకు ఎండినవి కూడా ఉన్నాయి. అంత పచ్చి పువ్వులు కాకుండా. అందుకు పైగా మనం ఎలాగో స్కిన్‌కి, హెయిర్‌కి వాడతాం కాబట్టి లోపలికి తీసుకోవడానికైతే ఒక 3, 4 మాత్రమే సరిపోతాయి. స్కిన్‌కి, హెయిర్‌కి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో ఫ్లవర్స్ వేశాను. ఎంత అనుకుంటే కనుక ఒక 20, ఒక 25 ఎంతైనా వేసుకోవచ్చు. ఫేస్‌కి పైన అప్లై చేయడానికే కదా! అందుకు ఎన్నైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత వాటర్ చూసారా? కలర్ మారింది కదండీ! నేనైతే ఫేస్‌కి, హెయిర్‌కి శంఖపుష్పాలు ఎక్కువ వేసిన గ్లాస్ పక్కన పెట్టేశాను. ఈ 2 గ్లాసులు తాగడానికి. లెమన్ వేసుకుంటే ఎలా ఉంటుంది, హనీ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇలా ఒట్టిగా తాగేస్తే కూడా చాలా బాగుంటుంది. హనీ, లెమన్ అవసరమే లేదు. ఇంకా హనీ వేసుకున్న, లెమన్ వేసుకున్న ఎర్లీ మార్నింగ్ తాగుతాం కదా, ఫ్యాట్ కరగడం కోసం బ్యాడ్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. చూసారా హనీ వేసిన తర్వాత వాటర్ కలర్ ఎలా మారిందో. ఇప్పుడు లెమన్ వేస్తే ఇది మంచి పర్పుల్ కలర్లోకి మారుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. లెమన్, హనీ కూడా ఒకే గ్లాసులో వేసుకుని తాగొచ్చు. లేదు హనీ ఒకటే వాడచ్చు, లేదా లెమన్ కూడా ఒక్కటే వాడచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే నా ఒపీనియన్ ఏంటంటే లెమను, హనీ లేకుండా వట్టిగా తాగేస్తేనే మన ఆరోగ్యానికి ఇంకా మంచిదని నా ఫీలింగ్. ఈ 3 గ్లాసులు శంఖపుష్ప వాటర్ కదండి. ఇందులో ఒక గ్లాసులో హనీ వేశాను. ఇంకో గ్లాసులో ఓన్లీ శంఖపుష్పాలు ఉన్న వాటరే. ఇంకో గ్లాస్ వచ్చేసరికి లెమన్ వేశాను కదండి, అందుకే అది పర్పుల్ కలర్లో మారింది. ఇంకా నెక్స్ట్ ఈ వాటర్ని మనం ఒక బాటిల్లోకి స్టెయిన్ చేసుకుందాం. ఇది హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు, ఫేస్కి స్ప్రే చేసుకోవచ్చు. ఫేస్కి చేసుకోవడం వల్ల ఏంటి అంటే టోనర్ కింద ఉపయోగపడుతుంది. అంతే కదండి, మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. మన ఫేస్కి మంచి గ్లోతో పాటు స్కిన్ని హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు ట్రై చేస్తేనే కదా ఇది పనిచేస్తుందా లేదా అని తెలిసేది కదండి. మంచిది, చాలా ఈజీగా మన ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా దొరికే ఆరోగ్యకరమైన టీ. గ్రీన్ టీ తాగాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇలా హాట్ వాటర్లో ఒక 4 పువ్వులు వేసుకొని ఈజీగా రోజు తాగేస్తే కనుక మంచి ఆరోగ్యం, మంచి హెల్దీ స్కిన్, మంచి హెయిర్ కూడా. చూసారు కదా, ఇది మంచి టోనర్లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ వాడతాం కదండి, రోజ్ వాటర్కి బదులు దీన్ని వాడితే చాలా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. రోజ్ వాటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో దానికంటే ఎక్కువే ఉంటాయి. ఇది హనీ కలిపిన శంఖపుష్ప వాటర్ అండి. నేను తాగి ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి డౌట్ ఉంటుంది. చెప్తారు కానీ వీళ్ళు చేస్తారా అనే డౌట్. అస్సలు ఆ డౌట్ పెట్టుకోవద్దు. చాలా బాగా పనిచేస్తుంది. మంచి స్కిన్ టోన్, ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెం బ్రెయిన్ అప్సెట్లో ఉన్న, డల్గా ఉన్న మనం ఒక గ్లాసు శంఖపుష్ప వాటర్ తాగామంటే మంచి రిలాక్స్ అయిపోతుంది, హాయిగా కూడా నిద్ర పడుతుంది. ఇది ఏ టైంలో అయినా తాగొచ్చు. మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, రోజు మార్నింగే తాగాలి లేదా ఈవినింగే తాగాలి అని ఏమీ లేదండి. మనకి ఎప్పుడు గుర్తొచ్చినా అప్పుడు ఒక 4 పువ్వులు గోరువెచ్చని నీటిలో వేసుకుని కాసేపు అలా వదిలేసి తర్వాత హనీ, ఇలాగే తాగలేమనుకుంటే హనీ లెమన్ కలుపుకొని తాగొచ్చు, లేదంటే అలానే తాగేయచ్చు. అసలు ఏ డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇది లెమన్ వేసాను కదండి, అందుకే పర్పుల్ కలర్లో ఉంది. ఇది కూడా నేను తాగుతున్నాను చూసారా. ఈ 2 గ్లాసులు ఈరోజు నేనే తాగేస్తాను. నాకైతే హనీ వేసిన, లెమన్ వేసిన అంత నచ్చదు. నేనైతే ఓన్లీ శంఖపుష్పాలు గోరువెచ్చని నీటిలో వేసుకునే తాగుతాను. చాలా బాగుంటుంది, నాకైతే అలాగే నచ్చుతుంది. మీకు ఎలా నచ్చిన, హనీ వేసుకున్నా, లెమన్ వేసుకున్నా, ప్లెయిన్గా వేసుకుంటున్నారా అనేది ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి వాటర్. రోజ్ వాటర్ ఎలా అయితే వాడతారో దీన్ని అలాగే వాడేయచ్చు. ఎండిపోయిన
ఎండబెట్టుకున్న పువ్వులతో కూడా ఈ వాటర్ని చేసుకోవచ్చు. చూసారా, హెయిర్కి అలా స్ప్రే చేసుకుని వదిలేయచ్చు, లోపల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిన్కి, హెయిర్కి ఒకటి స్కిన్కి ఒకటే కాకుండా హెయిర్కి స్కిన్కి కలిపి ఒకటే వాడేస్తే మనకి పని తగ్గుతుంది. తర్వాత మంచి గ్లోయింగ్ స్కిన్, సిల్క్ అండ్ సాఫ్ట్ హెయిర్ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు ఇది వాడేటప్పుడు చిన్నది సజెషన్ ఏంటంటే, ఒక టెస్ట్ చేసుకోండి, నెక్ దగ్గర వేసుకుని చూసుకోండి. అసలు న్యాచురల్ అనే కాదు, మన సోప్స్ కానీ క్రీమ్స్ కానీ ఏం తెచ్చుకున్నా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన స్కిన్ కదా పాడయ్యేది, అందుకని ఒకసారి చెక్ చేసుకుని వాడుకోవడం బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఈ శంఖపుష్ప వాటర్ని ఎవరైనా తీసుకోవచ్చండి. హెయిర్ కానీ స్కిన్ కానీ హెల్దీగా లేమో నీరసంగా ఉంటుందని కానీ అనుకున్న ఎవరైనా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శంఖపుష్ప వాటర్ని అయితే తప్పకుండా అందరూ ట్రై చేయండి. కనీసం ఒక వారం రోజులు ట్రై చేశారంటే మీకు దీని రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.